Hello everyone, very good evening. So 2 days back మనము ఓరియంటేషన్ సెషన్ హౌ టు ప్రిపేర్ ఫర్ తెలంగాణ గ్రూప్ అనేది చూసాం. నౌ విల్ బి సీయింగ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ట్రెండ్స్ బికాస్ మనకి జరిగినది ఒక ఎగ్జామ్ అయినా ప్రిలిమ్స్లో 3 ఎగ్జామ్స్ 3 టైమ్స్ జరిగింది ఎగ్జామ్, మెయిన్స్లో ఒకసారి జరిగింది. సో లెట్స్ ట్రై టు సీ ద ట్రెండ్స్ హౌ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ ఆస్క్డ్, వాడి మైండ్ సెట్ ఎలా ఉందనేది జస్ట్ లెట్స్ అనలైజ్. ఓకే, దట్ ఈస్ టుడేస్ సెషన్. Yeah, let's start. Now, in this particular session, we'll be having the agenda of why trend analysis is needed for the preparation. సార్ ట్రెండ్స్ ఎందుకు సార్ మనం చూడాలి? ఎందుకంటే చాలామంది ఇవన్నీ అవసరమా, డైరెక్ట్గా మనం చదువుకుంటూ వెళ్ళిపోతే సరిపోదా? నో, వీ నీడ్ టు అనలైజ్ ద ట్రెండ్స్, వీ నీడ్ టు స్టడీ సైంటిఫికల్లీ చదవాలి అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ ద ఎగ్జామ్ ఈస్, దెన్ వీ నీడ్ టు స్టడీ. దెన్ సిలబస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, ఆబ్వియస్లీ లాస్ట్ టైం చూసాం, మళ్ళీ చూస్తాం ఒకసారి. Trends of prelims examination 2022, 23, 24. Trends of mains examination about TGPSC Group 1 PCM class 2025 and about Civic Center IAS. So now, starting from why trends should be followed. First of all, ఇయర్ ఎగ్జామ్ జరిగింది, 2024లో ఎగ్జామ్ జరిగింది. మళ్ళీ ఇయర్ నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి నెక్స్ట్ ఇయర్ మార్చ్లో ఎగ్జామ్ పెడతారు. సో కంప్లీట్గా మైండ్ సెట్ ఏమైనా మారిపోతుందా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ది? నో, దేర్ మైండ్ సెట్ విల్ బి కన్సిస్టెంట్. అంటే ఎప్పుడైనా సరే యూపీఎస్సీ అయినా టీజీపీఎస్సీ అయినా ఏపీపీఎస్సీ అయినా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అనేది వాళ్ళ మైండ్ సెట్ కన్సిస్టెంట్గా ఉంటుంది. వాట్ ఆర్ ద టాపిక్స్ దట్ ఆర్ టు బి కాన్సన్ట్రేటెడ్, వాట్ ఆర్ ద పాపులర్ టాపిక్స్ దట్ ఆర్ టు బి కాన్సన్ట్రేటెడ్. మెయిన్లీ మీరు చూస్తే కాన్స్టిట్యూషన్ అనగానే ఎస్, ఫండమెంటల్ రైట్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. లైక్ వైజ్ ప్రెసిడెంట్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఎకానమీ అనగానే ఇన్ఫ్లేషన్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. సో లైక్ వైజ్ దెర్ ఆర్ సమ్ టాపిక్స్ విచ్ షుడ్ బి ఆస్క్డ్ బికాస్ దిస్ ఎగ్జామినేషన్ ఈస్ టు టెస్ట్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్టూడెంట్ రిగార్డింగ్ పర్టికులర్ సబ్జెక్ట్స్. అంటే స్టూడెంట్స్ యొక్క అండర్స్టాండింగ్ ఎలా ఉందని తెలుసుకోవడానికి టెస్ట్, అంతే తప్ప మీ ఎగ్జామ్ ఇస్తే మీరు రాయకుండా ఉండడానికి కాదు. So the exam's objective is to test your understanding of the subject. In order to test the understanding of your subject, you need to be asked crucial questions so that they will be getting some good officers into the service. Right. Next, popular topics. Obviously, like పాలిటీ అనగానే మనకు ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. లైక్ వైజ్ ప్రతి సబ్జెక్ట్లోనూ కూడా పర్టికులర్ టాపిక్స్ ఉంటాయి. సో దోస్ టాపిక్స్ షుడ్ బి ఆస్క్డ్, దోస్ పాపులర్ టాపిక్స్ షుడ్ బి టెస్ట్ బికాస్ అవి క్లియర్గా వచ్చాయా రాలేదా అనేది టెస్ట్ చేస్తేనే ది విల్ బి నోయింగ్ హౌ డెప్త్ దే కెన్ అండర్స్టాండ్ దట్ పర్టికులర్ కాన్సెప్ట్. నెక్స్ట్, లాస్ట్ 40 to 50 years నుంచి ఫండమెంటల్ రైట్స్ గురించి ఇస్తూనే ఉన్నారు యూపీఎస్సీలో. అయినా సరే ఇంకా ఫండమెంటల్ రైట్స్ గురించి క్వశ్చన్ వస్తే చాలామంది రాయలేరు. ఎందుకంటే దే విల్ బి డిగింగ్ డీప్. అప్పుడు కొన్నిసార్లు కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇస్తారు, కొన్నిసార్లు కరెంట్ అఫైర్స్ లింక్డ్ ఇస్తారు, కొన్నిసార్లు అప్లికేషన్ బేస్డ్ ఇస్తారు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగితే దెన్ ద స్టూడెంట్స్ విల్ ఫీల్ డిఫికల్ట్ ఇన్ ఆర్డర్ టు ఆన్సర్. Then you need conceptual clarity in order to mark the answer. Okay. Next comes reverse engineering technique. As we have discussed in the last session, this is the notion, and previous year questions are the tools in order to reduce the ocean into sea. అంటే ట్రెండ్స్ అనేవి తెలిస్తే, నేను ఇందాక నుంచి చెప్తున్నాను ఏంటి ఫండమెంటల్ రైట్స్ అంటే ఖచ్చితంగా దాని మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతూనే ఉంటారు. సో అలాగే మీకు పొలిటికల్ పార్టీస్ ఉంది, ఫండమెంటల్ రైట్స్ ఉంది, పొలిటికల్ పార్టీస్ ఉంది. సో దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? ఆబ్వియస్లీ ఫండమెంటల్ రైట్స్కి, బికాస్ చాలా ఎక్కువ క్వశ్చన్స్ దాని నుంచి అడుగుతారు. సో హౌ వీ నో దట్ ఫండమెంటల్ రైట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని? బికాస్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ వీ కెన్ అండర్స్టాండ్ దట్. సో దట్స్ వై రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఇస్ ద మోస్ట్ important technique in order to prepare for any exam in a scientific manner. Okay, right. Next, pattern. Yeah, we have discussed clear. సింపుల్గా చూద్దాం ఒకసారి. ప్రిలిమ్స్ వచ్చేసరికి ఒకటి గుర్తుంచుకోండి, తెలంగాణ గ్రూప్ 1లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ప్రిలిమ్స్లో వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 questions. Each question consists of 1 mark. There is no negative mark. And you will be having 2.5 hours of exam. 10 to 12 జనరల్గా ఉంటుంది. నెక్స్ట్, మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్ అనేది క్వాలిఫైయింగ్ టెస్ట్ 150 మార్క్స్ ఉంటుంది. ప్రతి మెయిన్స్ ఎగ్జామ్ అనేది 3 hours ఉంటుంది.
అండ్ ఈ మార్క్స్ అనేవి క్లబ్ చేయరు కంప్లీట్ మార్క్స్లో. నెక్స్ట్ కమ్స్ జనరల్ ఎస్సే. జనరల్ ఎస్సేలో 6 different types of సబ్జెక్ట్. ఇఫ్ యు సీ జనరల్ ఎస్సే, ప్రతి సబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఇక్కడ. ఎస్, దాని పాలిటీ ఇన్వాల్వ్ అయింది, ఎకానమీ ఇన్వాల్వ్ అయింది, సో సొసైటీ ఇన్వాల్వ్ అయింది, హిస్టరీ ఇన్వాల్వ్ అయింది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్వాల్వ్ అయింది. సో ఎవ్రీ టాపిక్ ఈజ్ బీయింగ్ టచ్డ్ ఇన్ ద ఎస్ఏ. సో యూ నీడ్ టు హ్యావ్ ద హోలిస్టిక్ పర్స్పెక్టివ్ ఇన్ ఆర్డర్ టు రైట్ ద ఎస్ఏ. సో ఆ ఎస్ఏ ట్రెండ్స్ కూడా వాళ్ళు చూద్దాం. లైక్ వైజ్ పేపర్ 2 హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ, వేర్ యూ విల్ బి హ్యావింగ్ 3 sections, 50 marks for each of the sections. Next, Indian society, constitution and governance. Next, economy and development. Indian economy, Telangana economy, and developmental and environmental problems, where environment perspective of economy will be asked. Next, science and technology, data interpretation. The role and impact of science and technology, modern trends in the application of knowledge of science, and data interpretation and problem solving. సో ఈ రెండు కంప్లీట్గా సైన్స్ అంటే బేసిక్ సైన్స్ టాపిక్స్, అలాగే రీసెంట్ ట్రెండ్స్ ఆఫ్ టెక్నాలజీస్, ఈ రెండు కలిపి ఉంటాయి దీంట్లో. డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. 6th పేపర్ కంప్లీట్గా 3 sections వస్తారు. తెలంగాణ మూమెంట్, ఐడియా ఆఫ్ తెలంగాణ, మొబిలైజేషన్ ఫేస్ అండ్ టువర్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. సో ఈ టోటల్ ఆఫ్ 900 మార్క్స్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది మెయిన్స్ ఎగ్జామినేషన్. నా కమింగ్ టు ద సిలబస్, వీ హ్యావ్ వేరియస్ సబ్జెక్ట్స్ ఇన్ ద సిలబస్. అరౌండ్ 13 different సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 13 different సబ్జెక్ట్స్ యొక్క ట్రెండ్స్ అనేవి ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్లీ మీరు చూస్తే కరెంట్ అఫైర్స్, ఇట్ ఈస్ నాట్ కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. హౌ అవుట్ ఆఫ్ 150 questions in 2022, how many questions were asked? 13 questions. 13 questions of 150 అంటే 2/3 of 13 అంటే 4 into 2, 8 to 10% అనే క్వశ్చన్స్ అనేవి కరెంట్ అఫైర్స్ అడిగారు. సో ఇట్ ఈస్ నాట్ ద కంప్లీట్ పార్ట్ ఈస్ కంప్లీట్ పార్ట్ ఈస్ కవర్డ్ బై కరెంట్ అఫైర్స్. నో, ఇట్ ఈస్ ఓన్లీ a small part of the prelims examination is covered by కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు లెట్స్ సి. మీరు చూస్తే ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్. చాలామంది ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో అది తెలంగాణ టాపిక్స్ టచ్ చెయ్యరు అని చెప్పి తెలంగాణ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేవి చదవడం మానేస్తున్నారు. నో, తెలంగాణ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ విల్ ఆల్సో బీ ఆస్క్డ్. అది ఎలా అడుగుతారు అంటే, సపోజ్ లెట్స్ సే దిస్ వన్, సింగరేణి కొరలరీస్ కంపెనీ లిమిటెడ్. సో ఆ టైంలో ఇష్యూస్ జరుగుతున్నాయి. సో ఆ టైంలో ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి దాని గురించి బేసిక్స్ అడిగారు. సో లైక్ వైజ్ గగన్యాన్, సో ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. అండ్ కామన్వెల్త్, సో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అడుగుతారు, అలాగే నేషనల్, అలాగే రీజనల్. సో ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి మీరు చూస్తే ఎవ్రీవేర్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ some particular sports games are happening, or if any events are happening, or any treaty is happening, it will be asked in the chronological manner. అంటే అరేంజ్మెంట్ అనే క్వశ్చన్స్ అనేవి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. వేరాజ్ ఎనీ పర్టికులర్ ఇన్సిడెంట్ వాజ్ దేర్, ఇట్ విల్ బి ఆస్క్డ్. మీరు చూడండి, ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ గురించి డెప్త్గా అడిగారు. అండ్ దెన్ గగన్యాన్ గురించి సో డెప్త్కి వెళ్ళారు. సో ఇట్ మీన్స్ కరెంట్ అఫైర్స్ ఏవైతే మనకి తెలిసిన కరెంట్ అఫైర్స్ ఉంటాయో అవి డెప్త్గా వెళ్తారు. వేరాజ్ చాలా రేర్గా వినే క్వశ్చన్స్ అన్నీ కూడా సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అని, సింగిల్ వర్డ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఏ క్వశ్చన్స్ అనేవి మీరు డెప్త్గా వెళ్ళాలి, ఏ క్వశ్చన్స్ అనేవి మీరు బేసిక్స్ చదవాలి అనేది ఇది క్లియర్గా డిఫరెన్షియేట్ చేస్తుంది. సపోజ్ లెట్స్ ఇప్పుడు ప్రస్తుతం తీసుకుందాం, ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విచ్ ఈస్ కరెంట్లీ ఇన్ న్యూస్. డెఫినెట్లీ దాని మీద ఇండియా ఎన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి, ఇండియా యూకే ట్రేడ్ ఎంత ఉంది, అండ్ దెన్ వాట్ ఆర్ ద ఇష్యూస్ దట్ ఆర్ పర్టర్నింగ్ ఇన్ ఇండియా యూకే ట్రేడ్. సో ఇవన్నీ కూడా 3 to 4 స్టేట్మెంట్స్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అదే లెట్స్ ఏ యాక్సియం 4 ఉంది, యాక్సియం 4 గురించి ఇండెప్త్ అడుగుతారా? నో, బికాస్ యాక్సియం 4 అనేది జస్ట్ వీ నో దట్ ఈస్ స్పేస్ మిషన్ విచ్ హ్యావ్ క్యారీడ్ ఇండియన్ ఇన్ టు ద స్పేస్. సో దాని మీద బేసిక్స్ అడుగుతారు. సో దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ బోత్. ఏది డెప్త్గా వెళ్ళాలి, ఏది పైన ఏది సింపుల్గా చదవాలి అనేది ఇక్కడే మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. నెక్స్ట్ కమ్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. యా, సో 5 to 8 క్వశ్చన్స్ అనేవి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ నుంచి అడుగుతున్నారు 150 క్వశ్చన్స్లో.
ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు? సో ఇఫ్ యూ సీ జస్ట్ క్లియర్గా చూస్తే రిపోర్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ అడుగుతారు. ఆ పర్టికులర్ ఇయర్ రిలీజ్ అయిన రిపోర్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇంటర్నేషనల్ రిలేషన్ అండ్ ఈవెంట్స్ గురించి. దెన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి ఎక్కువ అడుగుతారు. దెన్ సమ్ రీసెంట్ ఇనిషియేటివ్స్ జరుగుంటాయి, అంటే రీసెంట్ కాన్ఫరెన్సెస్ జరుగుంటాయి. కాన్ఫరెన్సెస్ మీద ఎక్కువ, ఈ మూడిటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అలాంగ్ విత్ ద రిలేషన్స్, అంటే ఇండియా యుఎస్ రిలేషన్స్, ఇండియా యూకే రిలేషన్స్, ఇండియా జపాన్ రిలేషన్స్. సో ఈ రిలేషన్స్ మీద కూడా అడుగుతారు. సో ఈ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. మీరు చూస్తే ఈ పర్టికులర్ క్వశ్చన్స్ అన్నీ కూడా వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎనీ రిపోర్ట్, ర్యాంక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, లేదా ఇండిసెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అండ్ వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎనీ ఆర్గనైజేషన్, దే విల్ గోయింగ్ ఇన్ డెప్త్ రిగార్డింగ్ ఇట్స్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. వేరాజ్ ఎనీ ఇనిషియేటివ్స్, సో ఆ ఇనిషియేటివ్స్ ఏ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది, ఆర్ ఆ ఇనిషియేటివ్ యొక్క బేసిక్ ఆబ్జెక్టివ్ ఏంటి, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. వేరాజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ మీద. ఓకే, ఇఫ్ యు సీ దెర్ ఇస్ ఎ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ 2022, 23, 24. 2022లో ఫస్ట్ టైం ఎగ్జామ్ జరిగినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గాట్ క్లీన్ బౌల్డ్. ఎందుకు? బికాజ్ పేపర్ అనేది ఇన్ జనరల్గా ప్రీవియస్గా ఉండేటట్టు ఇప్పుడు పేపర్ లేదు. పేపర్ అనేది క్లియర్గా అనలైటికల్ అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ మోర్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇప్పుడు. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ. మీరు చూసే 2022 పేపర్, ఇట్ ఈస్ ఎ వెరీ లెందీ పేపర్ అండ్ ఫ్యాక్చువల్ పేపర్. వెరీ లెందీ పేపర్ అండ్ ఫ్యాక్చువల్ పేపర్. ఎందుకు అది అంత డిఫరెన్స్ చూపిస్తుందో ఒకసారి చూద్దామా. యా, జనరల్లీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్ మోడ్ ఏముంటుంది? ఫస్ట్ సింపుల్, మోడరేట్, డిఫికల్ట్. డిఫికల్ట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఏం అడగచ్చు? ఫ్యాక్చువల్ బేస్డ్ అడగచ్చు, లేదా అనలైటికల్ బేస్డ్ అడగచ్చు, లేదా అప్లికేషన్ ఓరియంటెడ్ అడగచ్చు. యూపీఎస్ ఏం చేస్తుంది? అనలైటికల్ బేస్డ్ స్టేట్మెంట్స్ అడుగుతుంది. ఇట్ ఈస్ నాట్ ద డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్, ఇట్ ఈస్ స్టేట్మెంట్, టూ స్టేట్మెంట్, త్రీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంది. వేరాస్ టీజీపీఎస్సీ 2022 పేపర్లు ఏంటి అంటే ఫ్యాక్చువల్ ప్లస్ స్టేట్మెంట్స్, 3 to 4 స్టేట్మెంట్ ఉన్న క్వశ్చన్స్ అడిగారు. ఎందుకు ఇది యూపీఎస్సీ పేపర్ కంటే ఎక్కువ డిఫికల్ట్ పేపర్ అంటే, అనలిటికల్ స్టేట్మెంట్స్ అని అనుకోండి. అనలిటికల్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు వీ కెన్ యాక్చువల్లీ ఎలిమినేట్ సమ్ ఆఫ్ ద అదర్ ఆప్షన్స్, బికాస్ వీ కెన్ లింక్ వన్ కాన్సెప్ట్ విత్ ద అదర్ అండ్ వీ కెన్ ఎలిమినేషన్ టెక్నిక్ యూజ్ చేయొచ్చు. వేరే ఫ్యాక్చువల్ పేపర్ అంటే ఆ పర్టికులర్ ఫ్యాక్ట్ తెలిస్తేనే ఆ ఆప్షన్ని ఎలిమినేట్ చేయగలం. ఇక్కడ ఏమైంది? లెందీ పేపర్ ఇచ్చారు. లెందీ పేపర్ మీన్స్ ఎక్కువ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు, అందులో ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు. దానివల్ల ఏమైంది? యూపీఎస్సీ రేంజ్లో వెళ్దామని ఫ్యాక్చువల్ ప్లస్ లెందీ వెళ్ళారు, విచ్ ఇస్ ద వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ ఎ స్టూడెంట్ టు బీ ఇన్. అందువల్ల చాలామంది పూర్తి క్వశ్చన్ పేపర్ కూడా చదవలేపారు 2022. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ వేరాజ్ ఇన్ 2023, yes, it had met UPSC standard. UPSC range లో అనలిటికల్ క్వశ్చన్స్ అడిగారు. అండ్ 2024 is the best paper where మోడరేట్గా, చాలా మోడరేట్గా అడిగారు. సో 2022 is the first strike where పీపుల్ గాట్ స్కేర్డ్, పేపర్ ఈ రకంగా అడగచ్చా అని. సో అలాగా డిఫికల్టీ అనేది తగ్గుతూ వెళ్ళింది. 2024 అనేది స్టాండర్డ్ సెట్ చేసింది. సో వెన్ ఎవర్ యు ఆర్ స్టడీయింగ్ ఫర్ టీజీపీఎస్సీ గ్రూప్ 1, do not take only 2022 as the precursor for your preparation, because 2022 is a one odd event, rare event. అది మీరు ఒక్కసారి మూడు అనాలిసిస్ చేస్తే మీకు తెలుస్తుంది ఏంటి అంటే టీజీపీఎస్సీ మోడరేట్ బేస్డ్, అంటే ఫ్యాక్చువల్ బేస్డ్ స్టేట్మెంట్స్ వెళ్తుంది, అలాగే అనలైటికల్ బేస్డ్ ఫ్యాక్చువల్ బేస్డ్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతుంది, అలాగే అనలైటికల్ బేస్డ్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడుగుతుంది. ఏది ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడగాలి, ఏది అనలైటికల్ క్వశ్చన్స్ అడగాలి అనేది 2024 టైంకి ఒక ప్యాటర్న్ అనేది రియలైజ్ అయింది. ఓకే,
సపోజ్ ఇప్పుడు ఇది చూడండి, ఈ ముందు టాపిక్ చూద్దాం. ఇప్పుడు ఐఎంఎఫ్ గురించి ఉంది. ఐఎంఎఫ్ అనేది కంప్లీట్గా ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇన్ ఎకానమీ. సో అలా ఉన్నప్పుడు వీ నీడ్ టు నో వాట్ ఆర్ ఇట్స్ వీ నీడ్ టు నో వాట్ ఆర్ ఇట్స్ ఫంక్షన్స్. అలాంటి టైంలో ఏంటి, ఇండెప్త్ అడుగుతారు. వేరే సపోజ్ లెట్స్ సే దెర్ ఇస్ ఎ సిచ్యువేషన్, రీసెంట్గా ఫామ్ అయిన ఒక ఆర్గనైజేషన్ సంబంధించి చూద్దాం. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించే చూద్దాం. బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ దాని గురించి ఇండెప్త్ వెళ్తారా? వెళ్ళలేదు. ఎందుకు? బికాజ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది దేర్ ఇస్ ఎ కాన్సెప్ట్ విచ్ ఇస్ రేర్లీ ఇన్ న్యూస్. సో దాని మీద ఇండెప్త్ వెళ్ళరు. అదే బ్రిక్స్ మీద ఏంటి, ఇండెప్త్ వెళ్ళిపోతారు. సో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఓకే. దెన్ కమ్స్ జనరల్ సైన్స్ విచ్ ఈస్ హ్యావింగ్ ద హైయెస్ట్ ఎలకేషన్ ఇన్ ద లాస్ట్ 3 పేపర్స్. 2022, 2023, 2024లో జనరల్ సైన్స్కి ఇచ్చినంత వెయిటేజ్ ఇంకా దేనికి ఇవ్వలేదు. చూడండి, 21 to 25 క్వశ్చన్స్ అడిగారు. మన యావరేజ్గా 23 క్వశ్చన్స్ అడిగారు ప్రతి ప్రతి పేపర్లో కూడా, విచ్ ఈస్ వెరీ హై. జనరల్ సైన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు? ఆబ్వియస్లీ జనరల్ సైన్స్లో దెర్ ఆర్ 6 టాపిక్స్ దట్ యూ నీడ్ టు స్టడీ. స్పేస్, 6 టాపిక్స్: స్పేస్, డిఫెన్స్, న్యూక్లియర్ ఎనర్జీ, నానో టెక్నాలజీ, బయోటెక్, ఐటీ. ఈ 6 కాన్సెప్ట్స్ చదివితే మీకు మొత్తం జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కవర్ అయిపోతుంది. సో ఇప్పుడు వీటితో ఎలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు? డిసీజెస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వేర్ విచ్ ఈస్ వెరీ విచ్ ఈస్ వేర్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఆర్ ఫాండ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ గురించి తెలుసా లేదా, దాని యొక్క వైరస్ ఏంటిది, లేదా ఆ, దాని యొక్క బ్యాక్టీరియం ఏంటిది అనేది మనకి క్లియర్గా తెలియాలని వాళ్ళ ఆబ్జెక్టివ్. సో డిసీజెస్ అనేది ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి పడతాయి. అలాగే రీసెంట్గా ఉన్న టెక్నాలజీస్ మీద ఎక్కువ అడుగుతారు, విచ్ ఆర్ యూజ్డ్ రీసెంట్. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చూడండి, 1G, 2G అండ్ 3G బయోఫ్యూయల్స్ అనేవి. సో బయోఫ్యూయల్స్ అనేవి రీసెంట్ టైమ్స్లో ట్రెండింగ్ అవుతుంది కాబట్టి వాట్ ఈస్ ద టెక్నాలజీ దట్ ఈస్ యూజ్ ఇన్ ఆర్డర్ టు మేక్ షూర్ దట్ ఇథనాల్ బ్లెండింగ్ ఈజ్ ఇంక్రీజ్డ్. అంటే E10 దగ్గర నుంచి E20 దగ్గరికి వచ్చాం అంటే ఏంటి, మనకి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇథనాల్ బ్లెండింగ్ అనేది. సో ఇథనాల్ బ్లెండింగ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం, వాట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ దట్ వీఆర్ యూజింగ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ దట్. సో అలాంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడుగుతారు, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఈవెంట్. నెక్స్ట్, ఆబ్వియస్లీ స్పేస్ అనేది మేజర్ ఏరియా వేర్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ ఫాండ్ ఆఫ్. స్పేస్ గురించి ఇట్ కెన్ బి ఇస్రో ఆర్ ఇట్ కెన్ బి మేజర్ మిషన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ లైక్ నాసా. మేజర్ మిషన్స్ అనేవి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఓకే, రైట్. నెక్స్ట్, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఎన్విరాన్మెంట్ అనగానే బేసికల్లీ డిజాస్టర్ ఎన్విరాన్మెంట్ కనుక బేసికల్లీ రెయిన్ ఫారెస్ట్ గురించి కానీ అండ్ కోరల్ రీవ్స్ గురించి కానీ లేకుండా క్వశ్చన్ అనేది అసలు మనకి ఎగ్జామ్లో ఉండదు. సో కోరల్ రీవ్స్ మీద కానీ, రెయిన్ ఫారెస్ట్ మీద కానీ, లేదా బయోస్పియర్ రిజర్వ్స్ మీద కానీ వీటి మీద క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా ఉండవు. ఈ టాపిక్స్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు టీజీపీఎస్. అండ్ ఈ టాపిక్స్ అనేవి సింపుల్గా అడుగుతారా? నో, ఈ టాపిక్స్ అనేవి ఇన్ డెప్త్ వెళ్ళిపోతారు. సో whenever there is any topic on environment, they'll be in general going in depth towards it. ఓకే, డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువ అడుగుతారు ఎన్విరాన్మెంట్. నెక్స్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనగానే రీసెంట్గా అయిన డిజాస్టర్స్ అండి. సపోజ్ ఇప్పుడు చూడండి, రీసెంట్గా రష్యాలో సునామీ వచ్చింది. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఏరియా వేర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కెన్ ఆస్క్ ఎ క్వశ్చన్ ఆన్ సునామీ, రైట్. సో అలాగే థండరింగ్ అండ్ లైట్నింగ్ వల్ల చాలామంది చనిపోయారు. సో దాని గురించి క్వశ్చన్ అనేది అడిగారు. ఓకే, అండ్ దెన్ ఈ ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిఫరెంట్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ అండ్ లెజిస్లేషన్స్ ఆర్ అవైలబుల్. సో ఈ లెజిస్లేషన్స్ అనేవి కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, సో దీస్ ఆర్ ద ఏరియాస్ విచ్ ఆర్ టు బి కాన్సన్ట్రేటెడ్. అండ్ వెన్ ఎవర్ వి సే అబౌట్ ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్ అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ ఏరియాస్ని కాన్సన్ట్రేట్ చేయగలిగితే దెన్
క్లియర్గా మనం ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ అనేవి చాలా నీట్గా అటెంప్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ ఎంత డెప్త్గా అడుగుతున్నారు, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ జనరల్గా డెప్త్గా అడుగుతారు, డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేవి అడగరు. బికాస్ ఎన్విరాన్మెంట్లో అంటే మేజర్ ఫోకస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో 2015-14 వరకు కూడా ఎన్విరాన్మెంట్ చాలా నెగ్లెక్ట్ చేశారు, యూపీఎస్సీలో కావచ్చు, వేరే ఎగ్జామ్స్లో కావచ్చు. బట్ ఆఫ్టర్ 2014, వెనెవర్ ఇన్ 2016 కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ బేస్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు యూపీఎస్సీ పేపర్. ఎన్విరాన్మెంట్ బేస్ మీద క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినాయి, అక్కడ జాగ్రఫీ క్వశ్చన్స్ తగ్గిపోయాయి, ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ అనేవి పెరిగిపోతూ వెళ్ళిపోతున్నాయి. సో ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల రీసెంట్ టైమ్స్లో ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువ ఇస్తున్నారు. అండ్ ఇన్ డెప్త్ అనేది ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి స్టూడెంట్స్, దే ఆర్ ఆల్సో గోయింగ్ ఇన్ డెప్త్ బేస్డ్ ఆన్ ద టాపిక్. ఓకే, రైట్. నెక్స్ట్ కమ్స్ ఎకానమీ. ఎకానమీ అండ్ ఎకానమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అంటే ఖచ్చితంగా మీరు ఎకానమిక్ సర్వే అండ్ బడ్జెట్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎకానమిక్ సర్వే అండ్ బడ్జెట్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, రీసెంట్ ఇనిషియేటివ్స్. రీసెంట్ ఇనిషియేటివ్స్ అవి మేజర్ ఇంపార్టెంట్. రీసెంట్ ఇనిషియేటివ్స్ మీద క్వశ్చన్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ఓకే. దెన్ కమ్స్ డేటా ఓరియంటెడ్ క్వశ్చన్స్. దట్ కెన్ బి ఎకానమిక్ గ్రోత్ కావచ్చు, దట్ కెన్ బి రెపో రేట్ గురించి కావచ్చు, దట్ కెన్ బి ఫారెక్స్ రిజర్వ్స్ గురించి కావచ్చు. డేటా ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా గ్రూప్ 1లో అడుగుతారు. యూపీఎస్సీలో అంత అడగరు, కానీ ట్రేడ్ గురించి, ఈ ఫారెక్స్ రిజర్వ్స్ గురించి డేటా ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనేవి టీజీపీఎస్సీ గ్రూప్ 1లో ఎక్కువ అడుగుతారు. నెక్స్ట్ సర్వేస్, ఇండిసెస్ అండ్ సర్వేస్. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. సో ఈ సర్వేస్ అన్నీ కూడా, అండ్ ఎంప్లాయ్మెంట్ సర్వే, ఈ సర్వేస్ గురించి అన్నిటికీ కూడా అబ్జర్వేషన్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతారు. బికాజ్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి. రీసెంట్గా చూస్తే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే దాంట్లో కరెంట్ వీక్లీ స్టేటస్ అంటే రూరల్ ఏరియాస్ని కూడా యాడ్ చేశారు. ప్రీవియస్గా అర్బన్ ఏరియాస్ ఉండేది, ఇప్పుడు రూరల్ ఏరియాస్ని కూడా యాడ్ చేశారు. సో ద మెథడాలజికల్ చేంజ్ హ్యాపెన్ దేర్. వెన్ there is methodological change, ఖచ్చితంగా దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. బట్ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి చాలా తక్కువ అడుగుతారు. బేసిక్ కాన్సెప్ట్స్ అంటే మీకు ఏదైనా సరే కరెంట్ రిలేటెడ్, సపోజ్ లెట్స్ సే ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, రీసెంట్గా ఇన్ఫ్లేషన్ ఏదంటే ఏది డ్రైవ్ చేసింది ఆ ఇన్ఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి, అండ్ డూ యూ థింక్ ఎకానమీ అనేది స్టాగ్ఫ్లేషన్ వైపు వెళ్తుందా. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడుగుతారు. ఓకే. నెక్స్ట్ కమ్స్ జాగ్రఫీ. సో జాగ్రఫీ కంప్లీట్గా స్టాటిక్ కాబట్టి బేసిక్ క్వశ్చన్స్ లైక్ ఓన్లీ వరల్డ్ జాగ్రఫీ కాదు, ఇండియన్ జాగ్రఫీ అడుగుతారు, అండ్ తెలంగాణ జాగ్రఫీ కూడా అడుగుతారు. తెలంగాణ జాగ్రఫీ నుంచి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వస్తాయి. రైట్. మేజర్ ఇండియా వైడ్గా చూడండి మీరు, చాలామంది ఏంటంటే జాగ్రఫీ స్టాటిక్ కాన్సెప్ట్ అనేది చదవడం మానేస్తున్నారు. ఎందుకు, బికాజ్ ఎన్విరాన్మెంట్ యొక్క పోర్షన్ పెరిగిపోయింది. కానీ జాగ్రఫీ చూడండి, క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్ అవుతాయి. కాంటినెంటల్ కాంటినెంట్ స్లోప్ అనేది ద బేసిక్ కాన్సెప్ట్ విచ్ యూ స్టడీ వెన్ యూ స్టార్ట్ ద ప్రిపరేషన్. ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువ అడుగుతారు. ఓకే. దెన్ ఆగ్రోక్లైమేటిక్ జోన్స్. whenever it comes to geography of Telangana, soils, agroclimatic zones, minerals becomes much more important. Okay. And minerals as I discussed. Okay. Because world geography లో కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఆ కాన్సెప్ట్స్ని వీఆర్ ఎంప్లాయింగ్ ఇట్ టు ఇండియా అండ్ తెలంగాణ జాగ్రఫీ. ఇవి ఏమేమి అడుగుతారు, సపోజ్ క్లైమేట్, ఆగ్రోక్లైమేటిక్ రీజన్స్ ఏంటివి, అండ్ మెయిన్లీ ఏ టైప్ ఆఫ్ మినరల్స్ ఎక్కువ దొరుకుతాయి, ఫారెస్ట్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉంటాయి, అండ్ రివర్ ప్యాటర్న్స్ ఏముంటాయి, రివర్ ట్రిబ్యూటరీస్ ఏంటివి, ఈ క్వశ్చన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ కమ్స్ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. సో మ్యాక్సిమం ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఈ అడ్మినిస్ట్రేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ టచ్ చేయట్లేదు గ్రూప్ 1 అండ్ యూపీఎస్సీలో. దే ఆర్ ఓన్లీ గోయింగ్ టువర్డ్స్ కల్చర్ అండ్ సొసైటీ. కల్చర్ అండ్ సొసైటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ మీద, లైక్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, వీటి మీద, లోకల్ అడ్మినిస్ట్రేషన్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. బికాస్ వీ నీడ్ టు స్టడీ డిఫరెంట్ డినాసిటీస్ లోకల్ గవర్నెన్స్ in order to adopt their methods ఇన్ ద ప్రెజెంట్ లోకల్ గవర్నెన్స్. ఈ ఇప్పుడున్న పంచాయత్స్లో అలాంటి ప్యాటర్న్స్ మనం అమలు చేయడానికి అప్పుడు ఉన్న ప్యాటర్న్స్ అనేవి మనం ఖచ్చితంగా చదవాలి. రైట్. సో దట్స్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ గురించి క్వశ్చన్స్ పడుతున్నాయి, కానీ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు,
కరెన్సీ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, వాటి మీద క్వశ్చన్స్ అనేవి అడగట్లేదు, చాలా తక్కువ అడుగుతున్నారు. సో మెయిన్లీ ఏంటిది, ఆర్కిటెక్చర్, కల్చర్, లాంగ్వేజ్, లిటరేచర్, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే. అండ్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు మోడర్న్ ఇండియా, రెనైసెన్స్ మీద, ఇండియన్ రెనైసెన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్. నెక్స్ట్ పాలిటీ. పాలిటీ అని నేను ఇందాక మనం డిస్కస్ చేసాం, ఫండమెంటల్ రైట్స్. అండ్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు ప్రెసిడెంట్ అండ్ గవర్నర్, ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ మీద అడిగినప్పుడు కూడా దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఆన్ ఏ సర్ఫేస్ లెవెల్, దే ఆర్ గోయింగ్ ఇన్ డెప్త్. అండ్ దే ట్రై టు కన్ఫ్యూజ్, బికాస్ పాలిటీ అనేది అందరికి ఇష్టమైన సబ్జెక్ట్. సో దట్స్ వై దే ఆర్ గోయింగ్ ఇన్ డెప్త్ ఇన్ ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, ఈ గవర్నర్ లాంటి కాన్సెప్ట్స్లో కావచ్చు. అండ్ దెన్ కమ్స్ డిఫరెంట్ జడ్జిమెంట్స్ అండ్ జ్యూరిస్డిక్షన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్. అంటే డిఫరెంట్ జడ్జిమెంట్స్ వచ్చాయి రీసెంట్గా. సో జడ్జిమెంట్స్ వచ్చినప్పుడు ఆ జడ్జిమెంట్స్ మీద క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతారు. దెన్ కమ్స్ ఆ త్రీ పార్ట్స్, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి అండ్ ఫండమెంటల్ డ్యూటీస్, ఈ మూడు కూడా ప్రైమ్ ఏరియాస్ క్వశ్చన్స్ అడగడానికి. నెక్స్ట్ కమ్స్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ. సార్, పాలిటీకి గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ డిఫరెన్స్ ఏంటంటే, పాలిటీ ఈజ్ ద బేసిక్ కాన్సెప్ట్ దట్ యు లెర్న్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ ద బేసిక్ కాన్సెప్ట్. లైక్ లెట్స్ సే నువ్వు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ చదువుతున్నావు, డైరెక్ట్ ప్రిన్సిపల్ ఏ రకంగా అప్లై చేస్తున్నావు ఇన్ ఆర్డర్ టు అడ్మినిస్టర్ ద సొసైటీ. సో దాది గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ, నాట్ గవర్న్ ద సొసైటీ, రైట్. సో ఇప్పుడు చూడండి, యాంటీ కరప్షన్ మెజర్స్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గవర్నెన్స్ క్వశ్చన్ వేర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ అనేది అడుగుతున్నారు. నెక్స్ట్ కమ్స్, చాలామంది ఏంటి అంటే మనము కాన్స్టిట్యూషన్ పాలిటీ చదివినప్పుడు ఆ, దాన్ని ఏమంటారు, సెంట్రల్ లెవెల్లోనే చదువుతారు. సెంట్రల్ లెవెల్ తర్వాత మనకి సెక్రటరియట్ ఆఫీస్ ఉంటాయి, అంటే పిఎంఓ కావచ్చు, క్యాబినెట్ సెక్రటేరియట్ కావచ్చు, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కావచ్చు, డిఎంవిఓ కావచ్చు, అండ్ స్టేట్ లెవెల్ సెక్రటేరియట్ కావచ్చు. సో వీటన్నిటి గురించి కూడా తెలుసుకోవట్లేదు, కానీ వీటి మీదే క్వశ్చన్స్, కలెక్టరేట్కి సెక్రటేరియట్కి డిఫరెన్స్ ఏంటి, సో వీటి మీద క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడుగుతున్నారు. ఓకే. అండ్ డైరెక్టరేట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారు, కలెక్టరేట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారు, వీటి మీద క్వశ్చన్స్ అనేవి మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రమ్ ద గవర్నెన్స్ పర్స్పెక్టివ్, ఇన్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మెయిన్స్. నెక్స్ట్ లెజిస్లేషన్స్. ఆబ్వియస్లీ రీసెంట్గా ఏవైతే లేదు, రీసెంట్గా ఏమైంది, భారతీయ వాయుయాన్ అధినియం అయింది. సో భారతీయ వాయుయాన్, భారతీయ వాయుయాన్ విధేయక్ అనే స్కీమ్ అయింది, అనే లెజిస్లేషన్ అయింది, వేర్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ సేఫ్టీ, రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ ఆర్ క్లబ్డ్ ఇన్ వన్ మేజర్ యాక్ట్, ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ యాక్ట్ నుంచి అది తీసేసి ఇది రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. సో దాని మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఓకే. నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. తెలంగాణ స్టేట్ సెపరేట్గా పాలసీస్ అనేవి కాన్సన్ట్రేట్ చేస్తారు, విచ్ ఆర్ రీసెంట్ ఇన్ నేచర్. లైక్ రీసెంట్గా చూస్తే మీరు గృహజ్యోతి స్కీమ్ గురించి అడిగారు 2024లో, అప్పుడే స్కీమ్ స్టార్ట్ అయింది, దాని గురించి జస్ట్ జియో ఇష్యూ అయింది, దాని గురించి క్వశ్చన్ అడిగారు. లైక్ వైజ్ ఇవి పాలసీ గురించి కావచ్చు, అండ్ రైతు బంధు స్కీమ్ గురించి కావచ్చు. సో స్టేట్ లెవెల్ పాలసీస్ కూడా మనం ఖచ్చితంగా చదవాలి. దెన్ కమ్స్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. సో మేజర్ థింగ్ అంటే కులారికాస్, మణికారాస్, మిథికాస్, కొలికాస్, వీళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్యుపేషన్, అంటే సోషల్ పర్స్పెక్టివ్ అనేది శాతవాహన టైం పీరియడ్లో ఏ రకంగా ఉంది, అండ్ దెన్ కాకతీయ టైం పీరియడ్లో ఏ రకంగా ఉంది, దెన్ రిలీజియన్ అనేది ఏ రకంగా. సో వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు తప్ప అడ్మినిస్ట్రేషన్ని టచ్ చేయట్లేదు, అడ్మినిస్ట్రేషన్ని టచ్ చేయట్లేదు. ఓకే. అలాగే తెలంగాణ కల్చర్ అనే మురుగులు కావచ్చు, వీటి గురించి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ రైట్స్ ఇష్యూస్, లైక్ సబాల్టన్ గ్రూప్స్, ఉమెన్, చిల్డ్రన్, ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ అండ్ ఎల్డర్లీ పీపుల్, వీళ్ళ మీద క్వశ్చన్స్ అన్నీ కూడా రైట్స్ ఇష్యూస్లోకి వచ్చేస్తాయి. రైట్. సో రైట్స్ ఇష్యూస్లో మ్యాక్సిమం ఏంటిది, లెజిస్లేషన్స్ అడుగుతారు, వాళ్ళ గురించి ఉన్న స్కీమ్స్ అడుగుతారు, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. ఓకే. ఆర్ జడ్జ్మెంట్స్. నెక్స్ట్ కమ్స్ లాజికల్ రీజనింగ్ అండ్ అనలైటికల్ ఎబిలిటీ. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ యాప్టిట్యూడ్ లేదు,
క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లేదు. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ మాత్రమే ఉన్నాయి. అంటే ఏంటి, మెంటల్ ఎబిలిటీ మీద క్వశ్చన్స్ ఉన్నాయి తప్ప దేర్ ఆర్ నో క్యాలిక్యులేషన్స్ లైక్ యావరేజ్ కావచ్చు, ప్రపోర్షన్స్ కావచ్చు, వీటి మీద క్వశ్చన్స్ అనేవి లేవు. ఓకే, సో ఇట్ ఈస్ ఈజీ, కానీ ఏమైనా లెందీగా ఉంటే వీ నీడ్ టు సాల్వ్ ఇట్. నౌ కమింగ్ టు మెయిన్. సో మీరు ప్రిలిమ్స్ చూస్తే, మీరు ప్రిలిమ్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ చూసినప్పుడు దే డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ అనలైటికల్ మోర్. అనలైటికల్ అనేది 40% మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఫ్యాక్చువల్ మీద 60% కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అండ్ ఫ్యాక్చువల్ విత్ స్టేట్మెంట్స్ ఈజ్ ఎ డేంజరస్ కాంబినేషన్. దాని మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇట్ మీన్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ అనేది మీకు నిషే ఏరియాస్ తెలియాలి. గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆ నిషే ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. గ్రూప్ 1 ఏంటిది, మనకి ఓవర్వ్యూ తెలిస్తే చాలు, లేదా మనకి ఆన్సర్ రైటింగ్ తెలిస్తే చాలు, ఇదే ఉండదు. నిశ్చయ ఏరియాస్ లేదు. ప్రిలిమ్స్లో కూడా అలాంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఫ్యాక్చువల్ ప్లస్ స్టేట్మెంట్స్ ఈజ్ ఎ డేంజరస్ కాంబినేషన్ వేర్ టీజీపీఎస్సీ ఈజ్ అడాప్టింగ్ టు ఇట్. కంప్లీట్ అనలిటికల్ వెళ్ళట్లేదు. యూపీఎస్సీ అంటే 60-40 ఉంటుంది, వేరే టీజీపీఎస్సీ గ్రూప్ 1లో 40-60 ఉంటుంది. అది మీరు గమనించాలి. ఓకే, నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్. మెయిన్స్లో మనకి ఏ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి? జనరల్ ఎస్ఏ ఫస్ట్ వన్, కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఆఫ్ ఎకానమిక్ గ్రోత్ అండ్ జస్టిస్. ఇందాక మనం చూసాం 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు? సో మీరు చూడండి, క్వశ్చన్స్ అనేవి ఈజ్ ఎకానమిక్ డెవలప్మెంట్ ఏ పెనేషియా ఫర్ ఓవర్కమింగ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ కామెంట్. మీరు జనరల్ ఎస్ఏ అంటే ఏమనుకుంటారు? చాలామంది ఓకే ఏంటి ఎకానమిక్ డెవలప్మెంట్, లేదా ఫండమెంటల్ రైట్స్, లేదా అంటే సింగిల్ సింగిల్ వర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు ఒక క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయరు. లేదా ఏంటి మీన్స్, మీన్స్ ఆర్ ద వేస్ టు జస్టిఫై ద ఎండ్, ఇలాంటి మహాత్మా గాంధీ కోట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తారు. నో, ఆ కోట్స్ అనే రిఫ్లెక్టివ్ టాపిక్స్లో మాత్రమే అడుగుతారు. ఇక్కడ ఏంటి అంటే ఒక క్వశ్చన్ లాగే అడుగుతారు, లైక్ ద వే దే ఆస్క్ ఇన్ జనరల్ స్టడీస్. అలాంటి క్వశ్చన్ లాగే అడుగుతారు. ఆ క్వశ్చన్ని వీ నీడ్ టు అబ్జర్వ్ వాట్ ఈస్ ద కీ కాన్సెప్ట్ దేర్, దెన్ వీ నీడ్ టు రైట్ ఇట్. ఇక్కడ కీ కాన్సెప్ట్ ఏంటి? ఈజ్ ఎకానమిక్ డెవలప్మెంట్ ఏ పెనాసియా ఫర్ ఓవర్కమింగ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ అనేది. ఇట్ ఈస్ నాట్ ద ఎకానమిక్ డెవలప్మెంట్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ద సోషల్ ఇన్ఈక్వాలిటీ. ఇట్ ఈస్ హౌ ఎకానమిక్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద సోషల్ ఇన్ఈక్వాలిటీ. ఈ కాన్సెప్ట్ తెలిస్తే తప్ప ఆ కీ కాన్సెప్ట్ని అడ్రస్ చేయం మనం. సో జనరల్ ఎస్ఏ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎకానమిక్ డెవలప్మెంట్ ఎకానమిక్ పర్స్పెక్టివ్ తెలియాలి, సోషల్ ఇన్ఈక్వాలిటీ సోషల్ పర్స్పెక్టివ్ తెలియాలి. ఈ రెండూ తెలిసి హౌ ఎకానమిక్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద సోషల్ ఇన్ఈక్వాలిటీ అనేది మనం కీ కాన్సెప్ట్ కింద కాన్సన్ట్రేట్ చేయాలి మోస్ట్ ఆఫ్ ద టాపిక్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద ఎస్ఏ. అప్పుడు మాత్రమే మనం ఎస్ఏ అనేది జస్టిఫై చేయగలం. అప్పుడు మీకు ఎస్ఏలో క్లియర్గా చూస్తే మీకేం చెప్తారంటే వెల్ ఆర్గ్యుమెంటేటివ్ అండ్ బ్యాలెన్స్డ్ పీస్ ఆఫ్ రైటింగ్. అంటే ఏంటి, మీరు మొత్తం ప్రోసు చెప్తారు, కాన్సీ చెప్తారు. కంప్లీట్గా ప్రోసు చెప్పకూడదు, కంప్లీట్గా కాన్సీ చెప్పకూడదు. దట్ విల్ బి కంప్లీట్ కాన్స్ చెప్తే ఆర్మ్ చైర్ క్రిటిసిజం ఉంటుంది. కంప్లీట్గా ప్రోస్ చెప్తే గవర్నమెంట్కి వంత పడినట్టు ఉంటుంది. వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ అన్ ఎస్సే యూ నీడ్ టు సీ వాట్ ఆర్ ద పర్స్పెక్టివ్స్ విచ్ ఆర్ అవైలబుల్, దెన్ యూ నీడ్ టు రైట్ ద ఛాలెంజెస్. అది తెలియాలి అంటే ఏంటి, కీ కాన్సెప్ట్ అడ్రస్ చేయాలి. ఇక్కడ ఏంటి, ఎకానమిక్ డెవలప్మెంట్ ఏ పనాసియా ఫర్ ఓవర్కమింగ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ. ఇక్కడ టాపిక్స్ మనకి చూడండి, కాంటెంపరీ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్. ఈ కాంటెంపరీ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ అంటే మనం ఏమనుకుంటాం, అర్బనైజేషన్, లేదా దాన్ని ఏమంటారు అర్బన్ రూరల్ డివైడ్, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటిది, మీకు ఒక ఎండ్లెస్ టాపిక్ ఇస్తాడు. ఇక్కడ ఏదైతే ఎస్ఏల క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ ఎస్ఏ క్వశ్చన్స్ అనేవి దే ఆర్ నాట్ నిషే ఏరియాస్. నిషే ఏరియాస్ అంటే ఏంటి, చిన్న చిన్న టాపిక్స్ మీద అడగరు. ఇట్ ఈస్ ఎ ఓవర్ వ్యూ ఆఫ్ ద టాపిక్స్. ఇట్ ఇస్ నాట్ పర్టికులర్ టాపిక్. ఎక్కడ కూడా పర్టికులర్ టాపిక్ మీద అడగరు. ఇక్కడ చూడండి, సెకండ్ చూడండి, ది అన్ఈవెన్ డెవలప్మెంట్ హ్యాస్ లెడ్ టు ద గ్రోత్ ఆఫ్ రీజనలిజం ఇన్ ఇండియా. సో ఇట్ ఈస్ అ వ్యాస్ట్ టాపిక్. అలా కాకుండా ఏంటి, రీజనలిజం, లేదా సపోజ్ ముజాఫర్ రైట్స్ గురించి కానీ, లేదా తెలంగాణ మూమెంట్ గురించి, ఇలాంటి వాటి గురించి అడిగితే దెర్ ఈజ్ అంటే కన్సైజ్ అయిపోతుంది. వీ డోంట్ హ్యావ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. అది దెన్ ఎకానమిక్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ రీజనల్ డిస్పారిటీస్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎల్పిజి. సో ఇక్కడ ఏం చేశాడు, ఇది ఎకానమిక్ పర్స్పెక్టివ్లో క్వశ్చన్ అడిగాడు. మీరు ఎక్కడా చూడండి, కామెంట్ అడిగాడు, డిస్కస్ అడిగాడు, ఎగ్జామిన్ అడిగాడు. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా కంప్లీట్లీ ఎనలైటికల్ ఇన్ నేచర్. దే ఆర్ నాట్ అంటే ఎక్కడా కూడా ఫండమెంటల్ రైట్స్ గురించి రాయండి అని ఎస్ఏ క్వశ్చన్ అడగరు.
ఎందుకు? దే వాంట్ ద ఓవర్ వ్యూ ఆఫ్ దట్ పర్టికులర్ టాపిక్ ఫ్రమ్ ఆల్ ద పర్స్పెక్టివ్స్, ఫ్రమ్ నాట్ ఓన్లీ సింగిల్ పర్స్పెక్టివ్. అందుకే జనరల్ ఎస్సే అనేది అంత ఇంపార్టెంట్ అయింది. రైట్. అందుకే మీరు జనరల్ ఎస్సే ఏంటంటే మీరు న్యూస్లో ఉన్న టాపిక్స్ మాత్రమే చదువుకుంటే కుదరదు. యూనిట్ టు డెవలప్ ఏ హోలిస్టిక్ పర్స్పెక్టివ్ మెయిన్లీ. న్యూస్లో ఉన్న టాపిక్స్ చదువు. సపోజ్ రీసెంట్గా న్యూస్లో ఏముంది? ఇండియా పాకిస్తాన్ వార్ ఉంది, అప్పుడు ఏముంటుంది? లేదా యుఎస్ టారిఫ్స్ ఆన్ ఇండియా ఉంది. యుఎస్ టారిఫ్స్ ఆన్ ఇండియా మీద ఎక్కువ కాన్సెంట్రేట్ చేస్తే ఏమవుతుంది? దాని మీద క్వశ్చన్ అడగదు. క్వశ్చన్ ఏం అడుగుతారు? హౌ how India-US relations have shaped over the century, or the last century అనేది క్వశ్చన్ అడుగుతారు. అప్పుడేంటి? హౌ ఇండియా వెంట్ ఫార్ ఫ్రమ్ ది యుఎస్, అండ్ దెన్ హౌ ఇండియా కేమ్ టువర్డ్స్ ద యుఎస్, దెన్ ఇప్పుడు మళ్ళీ ఎలా జరుగుతుంది అనేది ఈ ఈ క్రొనలాజీ అనేది రాయాలి. సో దట్ ఈస్ హౌ ద క్వశ్చన్ ఈజ్ ఆస్క్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద టారిఫ్ దే విల్ ఆస్క్, ఇట్ ఈస్ అబౌట్ ద కంప్లీట్ ఇండియా-యుఎస్ రిలేషన్స్ దే విల్ ఆస్క్. నెక్స్ట్. పేపర్ 2. పేపర్ 2 ఏంటిది? హిస్టరీ అండ్ జాగ్రఫీ. హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ. దీంట్లో మీరు క్లియర్గా చూడండి. మనం కానీ సిలబస్ చూస్తే సగానికి సగం అక్కడే ప్రిపరేషన్ అయిపోతుంది. మీరు హిస్టరీ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రెఫరెన్స్ టు 1757 టు 1947. సో ఇక్కడ మనకేంటి? మనకి యాన్షియంట్ అండ్ మిడివల్ ఇండియా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చెయ్యడు. స్పెషల్ రెఫరెన్స్ ఏంటి? మోడర్న్ ఇండియా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు అని క్లియర్గా చెప్తుంది. అదే మనం క్లియర్గా చూడాలి. అంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ అనేది మోడర్న్ ఇండియా మీద ఉంటుంది తప్ప యాన్షియంట్ అండ్ మిడివల్లో దే విల్ బి ఓన్లీ సీయింగ్ ద కల్చరల్ ఆస్పెక్ట్ ఇన్ ద యాన్షియంట్ అండ్ మిడివల్ ఇండియా. ఒక గాంధార అండ్ మధుర ఆర్ట్ అడిగారు, మిగతావన్నీ కూడా 19th సెంచరీ ట్రైబల్ మూమెంట్స్, బుద్ధిజం అండ్ జైనిజం, ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. సో ఏంటి అంటే ఏదో 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే యాన్షియంట్ అండ్ మిడివల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు తప్ప మిగతా అన్ని క్వశ్చన్స్ కూడా మోడర్న్ ఇండియా మీద. అండ్ దట్టు దే డిడ్ నాట్ గివ్ ఎనీ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్. హిస్టరీలో మీరు చాలామంది ఏంటంటే ఫ్యాక్చువల్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కాదు. దే ఆర్ గివింగ్ అనలైటికల్ క్వశ్చన్స్. లెట్స్ సీ వాట్ ఈస్ వన్ ఆఫ్ ది అనలైటికల్. ది మేజర్ 19th సెంచరీ ట్రైబల్ మూవ్మెంట్ సచ్ as సంతల్ రెబలియన్ అండ్ ముండా రెబలియన్ షేప్డ్ ద ట్రజెక్టరీ ఆఫ్ ఇండియన్ రెసిస్టెన్స్ అగ్నెస్ట్ కొలోనియల్ రూల్. డిస్కస్. ఇక్కడ మనల్ని ఏం అడిగాడు? సంతన్ రెబలియన్, ముండా రెబలియన్ గురించి అడగలేదు. హౌ దే హ్యావ్ షేప్డ్ ద ట్రైబల్ రెబలియన్, హౌ దే హ్యావ్ ఫిల్డ్ ద ఇన్స్పిరేషన్ ఇన్ ద ట్రైబల్ పీపుల్ టు రివోల్ట్ అగైన్స్ ద బ్రిటిష్ అనేది అడిగాడు. విచ్ ఇస్ కంప్లీట్లీ అనలైటికల్ ఇన్ నేచర్. ఇక్కడ ఏ క్వశ్చన్ కూడా మీకు ఫ్యాక్చువల్ ఇన్ నేచర్లో ఇవ్వలేదు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. స్టైలిస్టిక్ అండ్ ఐకానిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ గాంధార అండ్ మధుర. గాంధార గురించి అన్ని తెలిసినా, మధుర గురించి అన్ని తెలిసినా మనకి ఆన్సర్ అనేది కరెక్ట్ కాదు. ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏ రకంగా ఉన్నాయి అనేది మనం చూపెట్టాలి. అప్పుడు మాత్రమే ఆన్సర్ అనేది క్వశ్చన్కి సాటిస్ఫాక్టరీగా మనం రాయగలం. Peasant concerns were integral to the issues raised by the struggle for Indian independence, illustrated with reference to Bardoli Satyagraha. ఓకే, ఇక్కడ మనకేంటి బార్డోలి సత్యాగ్రహం గురించి రాయమన్నారా? లేదు. బార్డోలి సత్యాగ్రహాన్ని మీరు చూపిస్తూ పీస్ అండ్ కన్సర్న్స్ అనేవి ఏ రకంగా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో ఒక పార్ట్ కింద ఉన్నాయి అనే క్వశ్చన్ అనేది రాయమన్నారు. అప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ నాట్ అబౌట్ బార్డోలి సత్యాగ్రహ. కంప్లీట్గా బార్డోలి సత్యాగ్రహం గురించి రాస్తే ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ ఆన్సర్. హౌ బార్డోలి సత్యాగ్రహ కెన్ బి టేకెన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ దట్ అడ్రసింగ్ ద peasant concerns can lead to the integration of the peasants in the Indian national movement, which is very important. Okay, right. Yeah. Hmm. Likewise, Telangana history kuda, they did not ask the direct question. They asked, examine how Qutub Shahi rulers laid the foundations for the emergence of composite culture in Golconda. అంటే ఏంటి? కుతుబ్ షాహీస్ వచ్చారు, తర్వాత ఆసఫ్ జహీస్ వచ్చారు. సో బట్ కుతుబ్ షాహీస్ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ ఆర్కిటెక్చర్ కావచ్చు, ఆఫ్ దిస్ కాంపోజిట్ కల్చర్ కావచ్చు. కాంపోజిట్ కల్చర్ అంటే ఏంటి? మనకి గంగా జమున తహజీబ్ అంటారు. అంటే ఏంటి? హిందూ ముస్లిం యూనిటీ ఉంది. హిందూ ముస్లిం యూనిటీ అనేది ఏ రకంగా కాంపోజిట్ కల్చర్ ఇక్కడికి వచ్చింది అనే కుతుబ్ షాహీస్ ఏ రకంగా ఫౌండేషన్ స్టోన్ వేశారు అనేది క్వశ్చన్ ఇది. ఓకే. So from all these questions, it is clear that they are not asking the particular concept. They are asking the concept's reference
అండ్ దే వాంట్ టు ఇంటిగ్రేట్ విత్ సమ్ అదర్ టాపిక్. అంటే బేసిక్ క్రక్స్ అనేది వేరే ఉంది, దాంట్లో కాన్సెప్ట్ అనేది ఇంతే ఉంది. ఆ కాన్సెప్ట్ తీసుకుని మిగతాదంతా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అలా రావాలి అంటే రిపీటెడ్గా ఆన్సర్ రైటింగ్ చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు కీ కాన్సెప్ట్ అంటే ఏంటో తెలుస్తుంది. ఆ కీ కాన్సెప్ట్ ప్రకారం ఎలా రాయాలి అనేది క్లియర్గా తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్, ఈ స్మార్ట్ సిటీ మిషన్ చూడండి. We don't have much references for mains examination TGPSC, కానీ APPSC we have references 27, so 16, 17 and 2020, 22, 23, 22 కాదు, 23 మళ్ళీ recently. So everywhere they have asked this particular smart city mission. So it is a continuous topic where they are concentrating. So it is not only the Telangana Public Service Commission mains examination that you need to concentrate for PYQs. Other examinations like APPSC and TGPSC, ఏ టాపిక్స్ మీద ఎక్కువ అడుగుతున్నారు ఆ టాపిక్స్ కలెక్ట్ చేసుకుని మనకి తగ్గట్టు మన సిలబస్కి తగ్గట్టు నోట్స్ చేసుకోవడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్ విచ్ ఇస్ అవైలబుల్ అండ్ విచ్ ఇస్ నీడెడ్ ఆల్సో. ఓకే. జనరల్గా ఏం చేస్తాను, జాగ్రఫీలో క్లైమేట్ ప్యాటర్న్స్ అడుగుతారు, లేదా మినరల్స్ ఏంటి అని అడుగుతారు. నో, దే హ్యావ్ ఆస్క్ సింపుల్. అంటే ఏది కూడా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడగలేదు, కంప్లీట్గా అనలైటికల్ క్వశ్చన్స్ అడిగాడు. క్రిటికల్లీ ఎగ్జామిన్ ది ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ అండ్ సజెస్ట్ క్లైమేట్ రెసిలియంట్ టెక్నాలజీస్ టు ప్రొటెక్ట్ రైన్ఫెడ్ క్రాపింగ్. అంటే క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ తెలంగాణ డ్రైలాండ్ క్రాపింగ్ మీద ఎలా ఇంపాక్ట్ చూపించింది అనే క్వశ్చన్. సో ఇక్కడ క్లైమేట్ చేంజ్ తెలియాలి, తెలంగాణ యొక్క డ్రైలాండ్ అగ్రికల్చర్ ఏ రకంగా ఉన్నదో తెలియాలి, రెండింటిని లింక్ చేస్తూ రాయాలి. సో దట్ ఈస్ రిగార్డింగ్ ద పేపర్ టు కంప్లీట్గా అనలిటికల్గానే అడిగాడు. అంటే చాలామంది ఏమనుకుంటారు, హిస్టరీ అండ్ జాగ్రఫీ కదా, సో కంప్లీట్ ఫ్యాక్చువల్ ఉంటుంది, నేను ఫ్యాక్చువల్ చాలా బాగా రాస్తాను, సో అది రాసేద్దాం. కంప్లీట్లీ పేపర్ 2 కూడా అనలిటికల్గానే అడిగారు. ఎస్. పేపర్ 3 ఏమన్నా కంప్లీట్ ఏంటి బేసిక్ ఫండమెంటల్ ఏంటి ఏంటి డిపిఎస్ ఏంటి అని లేదు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఈజ్ క్యాస్ట్ వితరింగ్ అవే ఇన్ అర్బన్ ఇండియా, సబ్స్టెన్షియేట్ యువర్ ఆర్గ్యుమెంట్ విత్ సూటబుల్ ఎగ్జామ్. బికాస్ ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి మనకి ఏంటిది సొసైటీలో ఉంది కాబట్టి క్యాస్ట్ అనేది అంతరించిపోతుందా అని మీరు అనుకుంటున్నారు. సో విచ్ ఈజ్ వెరీ కాంట్రవర్షియల్ క్వశ్చన్. అది కంప్లీట్గా బ్యాలెన్స్డ్ స్టాండ్ తీసుకోవాలి. బ్యాలెన్స్ స్టాండ్ తీసుకోకుండా వన్ సైడ్ రాసేసాం అనుకోండి, ఒక్క మార్క్ వేయడు. సో దిస్ ఈజ్ అనలైటికల్ ఇన్ నేచర్. అండ్ అదైతే సొసైటీలో కావచ్చు, కాన్స్టిట్యూషన్లో కావచ్చు, పాలసీ బేస్డ్ ఆన్సర్స్. అదే మీరు హిస్టరీ అండ్ జాగ్రఫీ తీసుకోండి, హిస్టరీ ఏ ఏ రకంగా రాస్తారు, న్యూమిస్మాటిక్స్ అనేవి ఎగ్జాంపుల్స్ కింద, లేదా ఈవెంట్స్ అనేవి ఎగ్జాంపుల్స్ కింద, లేదా మాన్యుమెంట్స్ అనేవి ఎగ్జాంపుల్స్ కింద, ఈ రకంగా ఎగ్జాంపుల్స్తో సబ్స్టాన్షియేట్ చేస్తూ రాస్తారు. వేరాజ్ దీంట్లో పేపర్ 3లో యాక్ట్స్ కానీ, లేదా ఎన్ని మెకానిజమ్స్ కానీ, లేదా ఇప్పుడు ఈ రకంగా తీసుకుంటే కొన్ని కరెంట్ అఫైర్స్, ఇప్పుడు క్యాస్ట్ అనేది వెళ్ళిపోతుందా, లేదు, క్యాస్ట్ అనేది వెళ్ళట్లేదు, ఏ రకంగా చెప్తున్నారు మీరు, రీసెంట్గా ఆనర్ కిల్లింగ్స్ అయినాయి, ఆనర్ కిల్లింగ్స్ని ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కింద పెడతాం. రైట్. సో ఇక్కడ తీసుకునే సబ్స్టాన్షియేషన్ టూల్స్ అనేవి ఆ పేపర్కి ఈ పేపర్కి డిఫరెన్స్ అని ఉంటుంది. అండ్ మేజర్లీ పాలసీ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. లైక్ ఇక్కడ చూడండి మీరు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఎయిమ్స్ టు క్రియేట్ ఎ రోబస్ట్ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ అండ్ ఎన్హాన్స్ హెల్త్ సర్వీస్ డెలివరీ కామెంట్. ఇక్కడ ఏంటి, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనేది చాలా తక్కువ తెలుసు మన వాళ్ళకి. ఆయుష్మాన్ భారత్ అంటే ఏంటి తెలుసు, కానీ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ చాలా తక్కువ తెలుసు. ఇది ఏ రకంగా హెల్ప్ అవుతుందని క్వశ్చన్ అడిగాడు. So we need to go depth of the policies and we need to link the policies with the complete sector. Suppose let's say new education policy వచ్చింది, న్యూ ఎడ్యుకేషన్ పాలసీస్ ఇంపాక్ట్ ఆన్ ద ఎంటైర్ ఎడ్యుకేషన్ సెక్టార్ అనేది మనం చదవగలగాలి. అప్పుడు మాత్రమే మనం క్లియర్గా ఆన్సర్ చేయగలం. ఓకే. అండ్ నెక్స్ట్ కమ్స్ టు ఎకానమీ పేపర్. మెయిన్లీ ఎకానమీ పేపర్లో ఏం కాన్సన్ట్రేట్ చేశాడు, సపోజ్ యూ హ్యావ్ 5 యూనిట్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, 5 యూనిట్స్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ. ఇక్కడ తెలంగాణ ఎకానమీ ఏంటి, ఫస్ట్ 3 యూనిట్స్ తప్ప లాస్ట్ 2 యూనిట్స్ ఏంటి, కంప్లీట్గా సోషియో ఎకానమిక్ అవుట్లుక్ నుంచే మనం చదవచ్చు. కానీ ఇక్కడ ఎలా అడిగాడు, ఎవ ఇది కాదు,
ఈ క్వశ్చన్ చూడండి. ఇండస్ట్రియల్ పాలసీ ఇన్ జనరల్ డిటర్మైన్స్ ద పేస్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ఎ కంట్రీ. కామెంట్ ఆన్ దిస్ కీపింగ్ ఇన్ వ్యూ విత్ ద టిఎస్ ఐపాస్. సో ఇక్కడ ఏంటి, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ని జస్టిఫై చేయమని దేని ద్వారా, టిఎస్ఐ పాస్తో జస్టిఫై చేయమన్నాడు. సో ఇక్కడ ఏంటి, దే ఆర్ నో డైరెక్ట్ క్వశ్చన్స్ ఎనీవేర్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. కంప్లీట్గా యూపీఎస్సి ప్యాటర్న్కి వెళ్ళిపోయాడు. యూపీఎస్సి ప్యాటర్న్కి వెళ్ళిపోయినప్పుడు వీ నీడ్ టు ఆన్సర్ అకార్డింగ్ టు ద క్వశ్చన్స్ గివెన్. ఇదే క్వశ్చన్ టిఎస్ ఐపాస్ గురించి ఇచ్చుంటే వేరే రకంగా రాసేవాళ్ళు. కానీ ఇక్కడ ఏమడిగాడు, టిఎస్ ఐపాస్ కంటెక్స్ట్లో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ని మనం జస్టిఫై చేయాలి. ఇండస్ట్రియల్ పాలసీ ఏ రకంగా చేంజ్ అవుతూ ఉంది అనేది మనం జస్టిఫై చేయాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ రాయాలంటే ఏం చేయాలి, మనకి రీసెంట్ ట్రెండ్స్ అనేవి తెలియాలి. ఈ రీసెంట్ ట్రెండ్స్ ఎక్కడ ఉంటాయి, సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో రీసెంట్ ట్రెండ్స్, రీసెంట్ డెసిషన్స్ అన్నీ కూడా ఉంటాయి. మీరు అది క్లియర్గా చదవాలి. నెక్స్ట్, అండ్ ఇట్ కమ్స్ టు ఇండియా వైడ్ క్వశ్చన్స్. మనకి 15th ఫినాన్స్ కమిషన్ అందరికీ తెలుసు, రైట్? 15th ఫినాన్స్ కమిషన్ అని అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఏం అడిగాడు, ఎవాల్యుయేట్ ద ఇన్నోవేటివ్నెస్ ఆఫ్ ద 15th ఫినాన్స్ కమిషన్ ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ రిగార్డింగ్ ద షేర్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్. ఇక్కడ ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయో చూడండి మీరు. ఒకటి, 15th ఫినాన్స్ కమిషన్ గురించి ఉంది. రెండోది, సెంటర్ స్టేట్ రిలేషన్స్ అంటే ఏంటి, సెంట్రల్ నుంచి ఎంతెంత గ్రాంట్స్ వస్తున్నాయి స్టేట్కి, అండ్ స్టేట్ ఎకానమీ ఏ రకంగా ఉందనే తెలియాలి. అండ్ రిగార్డింగ్ ద షేర్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్, ట్యాక్స్ రెవెన్యూస్ ఏ రకంగా ఓవర్ ఎ టైం పీరియడ్ అని ట్రెండ్ తెలియాలి. సో 3 కాన్సెప్ట్స్ తెలిస్తేనే మనం ఈ ఆన్సర్ రాయగలం. సో whenever a question is asked in the mains examination, that too in terms of economy, it is not only the singular perspective that is required, it is the multi-dimensional approach which is required from different areas. ఇక్కడ 15th ఫినాన్స్ కమిషన్ గురించి అడ్రస్ చేస్తూ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఏ రకంగా మారుతూ ఉన్నాయి అనేది ఖచ్చితంగా రాయాలి. ఓకే, అండ్ మీరు థర్డ్ సెక్షన్ వినండి. థర్డ్ సెక్షన్ ఇస్ ద మేజర్ సెక్షన్ బికాస్ ఈ రెండు మనం రాయొచ్చు. కానీ థర్డ్ సెక్షన్ అనేది ఏంటి, చాలామంది గవర్నెన్స్ కావచ్చు, సొసైటీ కావచ్చు, లేదా డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఈ సెక్షన్స్ అన్నింటినీ నెగ్లెక్ట్ చేస్తున్నారు. కానీ ఈ సెక్షన్సే ఎక్కువ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతున్నాయి. సో డు నాట్ నెగ్లెక్ట్ దోస్ సెక్షన్, దే ఆర్ నాట్ సింపుల్ వన్స్. ఈ క్వశ్చన్ చూడండి, ఎవాల్యుయేట్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కరెంట్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా ఇన్ కన్జర్వింగ్ ద ఎండేంజర్డ్ స్పీషీస్. అంటే ఏంటి, ఇక్కడ ఒక ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ లెపోర్ట్ అడగల, ఇక్కడ కరెంట్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ స్ట్రాటజీస్ అడుగుతున్నాడు. అంటే ఇన్సిచ్యూ కన్జర్వేషన్లో ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయి, ఎక్సిచ్యూ కన్జర్వేషన్లో ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయి, అండ్ దానికి ఎగ్జాంపుల్స్ ఇస్తూ రాయాలి. సో విచ్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్ ఇవే ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎకానమీ అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు. నెక్స్ట్, S&D పేపర్. ISRO has planned to launch its first unmanned space mission Gaganyaan, elaborates its goal, objective and benefits as a result of this మిషన్. అంటే ఏంటి, గగన్యాన్ యొక్క బేసిక్ కాన్సెప్ట్, ఆబ్జెక్టివ్ తెలిస్తే చాలు. సో వాట్ ఇట్ వాంట్ టు అచీవ్ అండ్ హౌ మచ్ ఇట్ విల్ బి అచీవ్డ్ అని క్లియర్గా మనకు తెలియాలి. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా రీసెంట్ మిషన్స్ నుంచే ఇచ్చాడు. ఇట్ మీన్స్ వెనెవర్ యు ఆర్ రైటింగ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఆన్సర్, రీసెంట్ మిషన్స్ అన్నిటి మీద కూడా మనకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అంటూ ఉండాలి. ఆ క్లియర్ అండర్స్టాండింగ్ బేసిస్ మీదే ఇది చూడండి. The nanotechnology and advanced technology is gaining attention for futuristic solutions for several problems. Describe its scope and usage in providing solution for the problem. ఇక్కడ చాలా స్టాటిక్ క్వశ్చన్ లాగా ఉంటుంది, కానీ ఈ స్కోప్ అనేది చాలా డేంజరస్ వన్. బికాస్ స్కోప్ అనేది చాలా వ్యాస్ట్గా ఉంటుంది. నానో టెక్నాలజీ స్కోప్ అని చాలా ఈజీ కాదు. వేరియస్ సెక్టార్స్ ఉంది, హెల్త్లో ఉంది, ఎడ్యుకేషన్లో ఉంది, అండ్ రోబోటిక్స్లో ఉంది. సో ప్రతి సెక్టార్లోనూ ఈ నానో టెక్నాలజీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో ఎవ్రీ సెక్టారల్ వైజ్ మనం రాయాలి. సో హియర్ దిస్ ఈజ్ ద స్కోప్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఈ స్కోప్ గురించి ఎలా రాస్తాము, రీసెంట్ ట్రెండ్స్లో రీసెంట్ ఎగ్జాంపుల్స్కి రావాలి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ వెన్ యూఆర్ ప్రిపేరింగ్, ఒక్కొక్క రీసెంట్ ఈవెంట్ ఏంటిది, ఇందులో ఎవ్రీ వెడ్నెస్డే వేస్తున్నాడు. సో సైన్స్ పేపర్ మాత్రం ఖచ్చితంగా చదివి ఆ ఎగ్జాంపుల్స్ని నోట్ చేసుకోండి. ఇట్ ఈస్ నాట్ దట్ దే విల్ ఆస్క్ దోస్ క్వశ్చన్స్ డైరెక్ట్లీ, ఇట్ ఈస్ దట్ దే నీడ్ టు బి రిటర్న్ యాజ్ సబ్స్టాన్షియేషన్ ఇన్ S&T.
ఓకే. నా నెక్స్ట్ వన్ తెలంగాణ మూమెంట్. మెయిన్లీ తెలంగాణ మూమెంట్ పేపర్కి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థాట్ దట్ దే కెన్ స్కోర్ గుడ్ మార్క్స్. అలాగే చాలామంది ర్యాంకర్స్ చాలా మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డిడ్ నాట్ స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ తెలంగాణ మూమెంట్. త్రీ పేపర్స్ అనేవి మేజర్ క్రూషియల్ అయినాయి. తెలంగాణ మూమెంట్ పేపర్, పేపర్ 5 అండ్ పేపర్ 1. జనరల్ సే పేపర్ ఎందుకు క్రూషియల్ అయింది? బికాజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఇందాక మనం క్వశ్చన్స్ అన్ని చూసాం. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది సోషల్ ఈక్వాలిటీ, సోషల్ ఇన్ఈక్వాలిటీకి సఫిషియంట్ కాదు అనేది. కానీ ఆ పర్టికులర్ క్వశ్చన్లో ఎవరికి కూడా తెలంగాణ రిలేటెడ్ ఆస్పెక్ట్ ఇంక్లూడ్ చేయాలి అన్న ఐడియా రాదు. ఎందుకు రాదు? అది కంప్లీట్గా ఏంటి, ఎకనామిక్ అండ్ సోషల్ పర్స్పెక్టివ్ కదా, ఇండియా వైడ్గా సబ్స్టాన్షియేషన్ ఎగ్జాంపుల్స్ ఇస్తే చాలు అని అనుకోండి. కానీ యాజ్ ఇట్ ఈస్ ఏ తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్, యూనిట్ టు గివ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద సోషల్ ఆస్పెక్ట్ ఆఫ్ తెలంగాణ. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ జస్టిఫైడ్. అప్పుడు మాత్రమే మీకు మంచి మార్క్స్ పడతాయి. అలాగే ఇన్ ద సేమ్ వే పేపర్ 6కి వచ్చేసరికి యూనిట్ టు గివ్ ద సబ్స్టాన్షియేషన్ యాజ్ బుక్స్ కావచ్చు, ఆథర్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రిఫర్ చేస్తూ ఆన్సర్ రాయాలి. తెలంగాణ మూమెంట్ 1969 గురించి క్వశ్చన్ అడిగారు. అండ్ 1969 గురించి క్వశ్చన్ అడిగినప్పుడు చాలామంది ఏంటి, సింపుల్గా రాసేస్తారు. ఏంటి, స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు, స్టూడెంట్స్ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నారు, అండ్ అక్కడ అక్కడ కొంచెం పొలిటికల్గా ఏంటి మ్యానిపులేషన్ చేశారు, దానివల్ల రైజ్ అయింది, రవీ రవీంద్రనాథ్ గురించి రాస్తారు, దాంతో అయిపోయింది. కానీ అక్కడ ఏ పత్రికలు పార్టిసిపేట్ చేశాయి, అండ్ దెన్ ఎలాంటి లిటరేచర్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, ఇవి ఎవరు టచ్ చేయరు. అండ్ అలాగే కొన్ని కొన్ని సాంగ్స్ వచ్చాయి ఆ టైం నుంచి. సో ఈ సాంగ్స్ గురించి రిఫర్ చేస్తూ అప్పుడు రాయాలి తెలంగాణ మూమెంట్ ఆఫ్ 1969 గురించి. సో అప్పుడు రాసినప్పుడు మాత్రమే జస్టిఫై అవుతుంది. రైట్. సో దీస్ ఆర్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ గ్రూప్ 1 మెయిన్స్. దీస్ ఆర్ ద ట్రెండ్స్. అండ్ యాజ్ వి డిస్కస్ ప్రీవియస్లీ ఆల్సో, ఈ ట్రెండ్స్ అని ఎందుకు చెప్పాం? బికాజ్ వెన్ ఎవర్ యూ ఆర్ స్టార్టింగ్ యువర్ ప్రిపరేషన్, యూ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ యు ఆర్ పర్ఫెక్ట్లీ ప్రిపేరింగ్ ద కాన్సెప్ట్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ యొక్క పాత్ అనేది మీకు క్లియర్గా ఉండాలి. అంత పాత్ క్లియర్గా ఉండాలి అంటే ది ఫౌండేషన్ లేస్ హియర్. ద రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అనేది మేజర్ ఫౌండేషన్. బికాజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ కావచ్చు, ట్రెండ్స్ కావచ్చు, దట్ విల్ షో వేర్ టు కాన్సన్ట్రేట్ అండ్ వేర్ నాట్ టు కాన్సన్ట్రేట్ మోర్. సో అది తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత నౌ ఫ్రమ్ 15th of August 2025 వీఆర్ స్టార్టింగ్ తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాస్ ప్రోగ్రామ్ అలాంగ్ విత్ ద మెంటర్షిప్ ఫర్ ద కంప్లీట్ పీరియడ్ ఆఫ్ క్లాసెస్. సో అదే ఇప్పుడు August 15th సందర్భంగా ఖచ్చితంగా 20% ఆఫ్ అనేది పెట్టాము. సో మేక్ షూర్ దట్ యూ జాయిన్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ సో దట్ యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫర్ ద తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఫర్ విచ్ ద నోటిఫికేషన్ ఈజ్ కమింగ్ వెరీ సూన్. ఓకే. నౌ ఈ పర్టికులర్ క్లాసెస్ అనేవి ఏ రకంగా ఉంటాయి? కంప్లీట్గా మీకు ప్రిలిమ్స్ సపరేట్గా, మెయిన్స్ సపరేట్గా చెప్పరు. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాసెస్గా చెప్తారు. ఇట్ మీన్స్ వెన్ ఎవర్ దే ఆర్ టీచింగ్ యూ ఫండమెంటల్, దే విల్ ఎన్ష్యూర్ దట్ దే వీ టీచ్ యూ in prelims mode as well as how to write mains questions in the fundamental rights. So both the things will be, both the aspects will be touching. Likewise, we have around 970 plus of classes. We have the masters who are qualified in master set and who have much experience in teaching. Then we have teaching notes which is prepared through the process of reverse engineering technique. Then comes we have different అంటే civic center ni we have three different mottos. First motto is relevance, and by means of reverse engineering technique we are ensuring that we are covering the classes in the relevant manner, in as much as relevant as possible for the examination. Second one is responsiveness. For the responsiveness we have created the ticket resolution system for the students in order to report, whatever discrepancies which are available, that can be administrative, that can be academic, because human errors might be possible. So in order to make sure we address the service delivery aspect, the quality of service delivery, the responsiveness from the management, we have started this ticket resolution system. Then comes result, the 3R, relevance, responsiveness and results. Yes, because of this reverse engineering technique,
A total of 149 plus students got selected in TGPSC Group 1 general ranking list, and as well as a total of 220 plus students have qualified for the Group 2. It means a total of 400 students will be going into the services from the 2024 batch. Now 2025 batch is coming. How many students will go? So it is your inspiration that you need to drive. It is your inspiration that should be driving you towards success, and we are a supplementary aspect which will be used as a catalyst for your preparation. అంటే మేము catalyst లా యూజ్ అవుతాం మీ ప్రిపరేషన్ కోసం. దట్ వీ కెన్ ఎన్ష్యూర్. Yes, when we do good work we will be definitely getting the uh, appreciation. Yes. Okay, because how relevance is proved? Yes, a total of 151 questions in mains examination that covers complete six papers. We got 99 questions which were already asked previously either in our test series or in our classes. So that's how relevance is ensured. Yeah, it is not only in Telangana, it is also in Andhra, where in 2023 notification, out of 110 posts, we got 43 ranks, where 43 people have already placed as officers in Andhra Pradesh government. Likewise, Telangana rankers will also be posted very soon, and the notification will be coming. Are you ready for the preparation? If you are ready, we are here to help you in order to get successful in the examination. Thank you.